స్వాతంత్ర దినోత్సవం బానిసత్వం నుంచి మన దేశాన్ని విడిపించినటువంటి రోజు. అదేవిధంగా దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. అదేవిధంగా మనకి స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే దేవునికి ఎప్పుడైతే దేవుని మనం రక్షకుడిగా తెలుస్తామో అప్పుడే మనకి స్వాతంత్రం అనేది వస్తుంది. అంటే బానిసత్వం నుంచి, అంటే సాతాను యొక్క అంధకార బంధకం నుంచి మనం విడిపించబడి ఫ్రీ అయిపోతాం అన్నట్టు. అయితే నాకు ఆరాధన చేస్తుంటే ఆలోచన వచ్చింది, నిజంగా అక్కడికి నేను ఈరోజు సండే అని మర్చిపోయి, సండే అంటే మనకి ఏముంటుంది, ఆరాధన పోతే సండే, లేకుంటే ఇంకొకటి కూడా ఉంటే సండే, ఏంటిది మటన్ చికెన్ ఉంటే కూడా సండే కదా మనకి. కానీ ఈరోజు కూడా మేము స్కూల్కి వెళ్ళిపోయాం అందరం. పొద్దున్నే లేచి 5:30కి లేచి అందరూ అన్నయ్య మేము వాళ్ళందరూ కూడా మా డ్యూటీని మేము అందరం నిర్వర్తించుకున్నాం. నాకు అనిపించింది నేను మానాల్లో ఉన్న వాటికి ఇప్పుడు నేను ఎప్పుడు వస్తుందంటే 3 గంటలకు వస్తుంది. నాకు అనిపించింది దేవా నువ్వు నాకు ఈ ఆరాధన అంటే ఆదివారం అయినప్పటికీ కూడా నేను స్కూల్కి వెళ్ళి నా డ్యూటీస్ ముగించుకొని మళ్ళీ తిరిగి నీ సన్నిధికి రావడానికి నువ్వు నాకు ప్రిపేర్ ఇచ్చినావు దేవా అనేసి నేను ఎంతగానో దేవుని స్తుతించిన. ఈరోజు నాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు అంటే స్కూల్కి వెళ్ళినా అదేవిధంగా నా దేవుడి దగ్గర కూడా నేను వచ్చిన, నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకోటి ఏంటంటే దేవుడు అన్నయ్యకి బెస్ట్ డాక్టర్ అవార్డు దేవుడు ఇవ్వబోతున్నాడు ఈరోజు. దేవుడు మంచిగా పనిచేస్తే దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఇక్కడ కూడా మొన్న శ్రీలంకూటమి జరిగింది. శ్రీలంకూటంలో చాలా మంది వచ్చిండ్రు. ఫస్ట్ చెప్పుకుంటాం మేము ఇక అన్ని వాళ్ళకి ఏమేమి జరిగినాయి ఏంటిది అనేసి మేము చెప్పుకుంటాం. అంటే దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో వాళ్ళనే ఎన్నుకుంటాడు, ఎవరినైతే రప్పించుకుంటాడో వాళ్ళనే రప్పించుకున్నాడు అన్నట్టుగా ఉంది కదా. అంటే దేవుడు పని చేయాలా, ఇటు మేము అటు చేయాలా ఇటు చేయాలి. మేము ఈరోజు మేము బట్టి కూర్చున్నామా, చాలా మంది బట్టి ఉన్న వాళ్ళు కూడా ఎవరు రాలేదు. డ్యూటీలోకి పోయిన వాళ్ళు మేమే వచ్చినాం, డ్యూటీస్కి పోయిన వాళ్ళము మేము టకటక వచ్చేసినాం. మరి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా రాలేదు. అంటే ఏమైతుందంటే దీన్ని బట్టి చూడొచ్చు దేవుని అక్కడ సమీపంగా ఉందని అర్థమైపోతుంది. అందరికి ఏమర్థమవుతుంది, దేవుని అక్కడ సమీపం అయిపోతుంది. విశ్వాసం అంతా కూడా సన్నగిల్లిపోతుంది, ప్రేమలు చల్లారిపోతాయి, బంధాలు చల్లారిపోతాయి, అన్నీ చల్లారిపోతాయి. నాకు హాయిగా ఉంటే చాలు అనేటువంటి అది వస్తుంది. కాబట్టి అందరం కూడా ఎట్లా ఉండాలి, దేవుని యందు భయభక్తులతో. మరి ఫ్లాగ్ హాస్టింగ్ ఎక్కించాలంటే ఎక్కడ కలెక్టర్ రాకముందే అందరు ఎక్కడికి వస్తారు, గ్రౌండ్స్ కట్ చేస్తారు. అందరు కలెక్టర్ వచ్చిన తర్వాత కలెక్టర్ రాలేదు అని రోడ్ల మీద ఉన్నారు, ఇప్పటికి రోడ్ల మీద ఉన్నారు. ఇక్కడ ఆరాధనకి వచ్చినప్పటికీ మాస్టర్ గారి టైం ఎప్పుడు, మనందరి కోసం దేవుడు 10:30 టైంలో నిర్ణయించిండు. కాబట్టి 10:30 చూస్తే ఒక 4-5 ఉన్నాం, ఇక్కడ 5-6 ఉన్నాం. సో నెక్స్ట్ వీక్ నుంచి అందరు కూడా సమయానికి రండి. మేము ఫ్లాగ్ హాస్టింగ్కి మేము సమయానికి పోకుంటే మాకు టీచర్ పిల్లలు మా స్కూల్కి మేము రాకుంటే మేము కట్టెతోటి కొడతాము, గిచ్చుతాము, సరైన సమయానికి రమ్మని చెప్తాం. ఇక్కడ మనం అందవరము పెద్దవాళ్ళం కాబట్టి ఆరాధనలో ఏముంది, శక్తి ఉంది, ఆరాధనలో బలం ఉంది, ఆరాధనలో విడుదల ఉంది. నువ్వు ఆరాధన పోగొట్టుకుంటే నీ లైఫ్లో నువ్వు అన్నీ పోగొట్టుకున్నట్టే. నీకు ఆరాధనలో ఉంటే నీ ఇయర్కి మన వీక్కి సంబంధించినటువంటి శక్తి బలం అనేది మనకి వస్తుంది. కాబట్టి ఆరాధనలో పాల్గొనడానికి, తర్వాత పాటలు పాడడానికి ముందుగా అందరూ రండి. ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు శుభనిచ్చింది కదా.